శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ విష్ణు మహాపురాణ విశేషాలు. ఉపోద్ఘాతం. భారతీయ సంస్కృతికి పట్టుగొమ్మలు 3. వేద పురాణ ఇతిహాసాలు. వేదాలు పరమాధికారం కలవి. అపౌరుషేయంలో వేదోర్ధప బ్రహ్మణము కొరకు వేద అధ్యయనాధికారం లేని వారి కొరకు వెలసినవే పురాణాలు. పురాణ శ్రవణము మననము పఠనముల చేత పాప వినాశనం కలుగుతుందని భారతీయుల పరమాశయము. యథా పాపాని పూయంతే గంగావారి విగాహనాత్ తథా పురాణ శ్రవణాత్ దురితానాం వినాశనం. సమస్త పాపాలు గంగానదిలో స్నానం చేసినందువల్ల నశించినట్లుగా పురాణాలను విన్నందువల్ల దుష్కృతాలు నశిస్తాయి అని హైందవ ధర్మం ఈ శ్లోకం నందు ప్రతిబింబిస్తున్నది. వేదము ఏ ధర్మాన్ని ప్రతిష్ఠించుటకు వెలసిందో పురాణమును అదే ధర్మమును వెలయింపచేయనకే వెలిసినది. దీన్నే నారదీయ పురాణం. వేదార్థాదధికం మన్యే పురాణార్థం వరాననే వేదాః ప్రతిష్ఠితాః సర్వే పురాణే నాత్రః సంశయః అని పైన చెప్పిన విషయం బలపరుస్తున్నది. వేదాలలోనిది కథన శైలి రూపకమనియు పురాణ శైలి అతిశయోక్తిమయమని, జ్యోతిష శాస్త్రముల వంటి వాని శైలి స్వభావోక్తిమయమని చెప్పబడిన కథనము సత్యము. విష్ణుపురాణ ప్రసక్తి యజుర్వేద భాగమైన తైత్రీయ సంహితలో సా ప్రజాపతి యజుర్భ్యోధి విష్ణుం తైత్తరీయ పరమాత్ముడైన ప్రజాపతి యజుర్వేద మూలకమైన విష్ణుపురాణంను సృజించెను అని చెప్పబడినది. ఇచ్చట సర్జన అను క్రియను ఉపయోగించుటచే విష్ణు శబ్దార్థము విష్ణుపురాణమని పండితుల నిశ్చయం. అష్టాదశ పురాణాలలో 3వది విష్ణు పురాణం. ఇది సర్వ వైష్ణవ దర్శనాలకు మూలమైన మహాపురాణం. రామానుజాచార్యులు తమ శ్రీభాష్యం నందు విశిష్టాద్వైత తత్వస్థాపనకై అనేక మార్లు ఈ పురాణం నుంచి ప్రమాణాలు ఆటంకించడం జరిగింది. దార్శనిక దృష్టితో చూస్తే భాగవతం సర్వపురాణాలలో ప్రథమ స్థానం పొందుతుంటే విష్ణు పురాణం ద్వితీయ స్థానంలో చెప్పబడినది. విష్ణు పురాణంలో ఏం చెప్పబడిందంటే, శృణవత్స ప్రవక్ష్యామి పురాణం వైష్ణవం మహత్ త్రయోవింశతి సాహస్రం సర్వపాతక నాశనం యత్రాదిభాగ్యే నిర్దిష్టాః షడంసాః శక్తిజే నహే మైత్రాయాదిమే తత్ర పురాణస్యౌవాతారికాః. ప్రథమాంశే ఆదికారణసర్గస్య దేవాదీనాం చ సంభవః సముద్రమదనాఖ్యానాం దక్షాదీనాం తతోచ్ఛయ ధ్రువస్య చరితంబైవ చరితవేవ చ ప్రాచేతసం తథాఖ్యానం ప్రహ్లాదస్య కథాననం పృథగ్ రాజ్యాధికారాభ్య ప్రథమాంస ఇతీరతః. ఓ వత్స వినుము, నేను నీకు సర్వపాపహరమైనది 23,000 శ్లోకముల గలదియగు విష్ణు మహాపురాణం యొక్క వివరాలు తెలుపుతున్నాను. ఈ పురాణం యొక్క మొదటి భాగంలో శక్తి యొక్క కుమారుడైన శ్రీపరాశరుడు మైత్రేయునికి పూర్వం నందు పురాణ అవతారికను 6 అంశములందలి విషయాలను నిర్దిష్టపరచను. సృష్టి జన్మకారణం, సృష్టి దేవాదుల ఉత్పత్తి, సముద్ర మథనము, దక్షాదుల వృత్తాంతము, ధ్రువ పృథు చరిత్రము, ప్రచేతసుని ఆఖ్యానము, ప్రహ్లాద కథ, అనేక రాజుల రాజ్యాధికార వృత్తాంతము ఇది అంతా ప్రథమాంశంలో చెప్పబడినది. ప్రియ వ్రతాఖ్యానం, ద్వీప వర్ష నిరూపణం, పాతాళ నరకాఖ్యానం, సప్తస్వర్గాల వివరణ, వేర్వేరు లక్షణాలు గల సూర్యాదుల కథనము, భరత చరితము, ముక్తిమార్గ నిదర్శనం, గ్రీష్మర్తు సంవాదం మొదలైన సంపూర్ణ విషయాలు ద్వితీయాంశంలో తెలుపబడ్డాయి. మన్వంతరాఖ్యానం, వేదవ్యాసుని అవతారం, నరకోద్ధారక కర్మలు, తర్వాత సగం ఔర్వ సంవాదము ద్వారా సర్వధర్మ నిరూపణము, వర్ణాశ్రమ నిబంధనలు, శ్రాద్ధ కల్ప నిర్దేశము, సదాచారాలు, మాయామోహ కథ ఇవి అన్నీ తృతీయాంశంలో చెప్పబడినాయి. ఈ పురాణం సర్వపాప నాశకం. అలాగే ఓ మునిశ్రేష్ఠ, సూర్యవంశ పవిత్ర కథను, సోమవంశాను కీర్తనం, అనేక రాజగుణముల వంశ వృత్తాంతాలు ఇవి అన్నీ చతుర్థాంశంలో వివరించబడ్డాయి. విష్ణు పురాణంలోని భాగాలు చెప్పబడిన విషయాలు. అష్టాదశ మహాపురాణాల్లో 3వది విష్ణు పురాణం. వైష్ణవం దక్షిణో బాహు అను వచనానుసారం మహావిష్ణువు యొక్క కుడి భుజంతో పోల్చబడింది ఈ పురాణం. త్రయోవింశతి సాహస్రం తత్ప్రమాణం విదుర్బుధాః.
ఇందులో 23,000 శ్లోకాలున్నాయని భావం. ఈ పురాణంలో మొత్తం 126 అధ్యాయాలున్నాయి. ఇవి 6 అంశాలుగా విభజించబడింది. ప్రకృతి, పురుషుడు మొదలగు 24 తత్వాలు, జగదుత్పత్తి, కాలస్వరూపం, వరాహావతారం, హిరణ్యాక్షవధ, నగరము, గ్రామము మొదలైన పేర్లతో భూమి విభజన, సనక సనందాదుల పుట్టుక, స్వయంభువ మనువు పుట్టుక, దక్ష ప్రజాపతి పుత్రికల వివాహం, లక్ష్మీనారాయణుల సర్వత్ర వ్యాప్తి, దూర్వాసముని ఇంద్రుని శపించడం, ధ్రువుని వృత్తాంతం, నృసింహావతార వర్ణన, భక్త ప్రహ్లాద చరితం, భరతవంశ వర్ణన, సప్తలోకాలు, నరకలోకంలో పాపాలనుభవించే తీరు, గంగానది ఉత్పత్తి, నవగ్రహాల సంచార విధానం, జడభరతుని వృత్తాంతం, బ్రహ్మజ్ఞాన ప్రాశస్త్యం, వేదవ్యాసుడు వేదాలు విభజించడం, పురాణ లక్షణాలు, విష్ణు ఆరాధన తత్ఫలితాలు, బ్రహ్మచర్యం మొదలైన ఆశ్రమాల వర్ణన, నిత్య నైమిత్తిక కామ్య కార్యకలాపాలు, గృహస్థ ధర్మాలు, దేవాసుర సంగ్రామం, సగరవంశ వర్ణన, యయాతి చరితం, అతి విస్తరంగా శ్రీకృష్ణావతార వర్ణన, కలిపురుష లక్షణాలు, భగవత్ సంకీర్తన మహత్యం మొదలైన విషయాలు ఎన్నో ఈ పురాణాలలో దర్శనమిస్తాయి. వైష్ణవ సిద్ధాంతాలకు మూలాధారం ఈ పురాణం. అందుకే వైష్ణవులు మహాభారతంలో భగవద్గీతను, ధర్మశాస్త్రంలో మనుస్మృతిని, వేదాల్లో పురుష సూక్తాన్ని, పురాణాల్లో విష్ణు పురాణాన్ని ఎంతో ఆరాధిస్తారు. ఈ కారణంగానే శ్రీ రామానుజాచార్యుల వారు శ్రీభాష్యంలో వైష్ణవ సిద్ధాంతాలకు అనుగుణంగా విష్ణు పురాణంలోని శ్లోకాలు పలుచోట్ల ప్రమాణంగా ప్రదర్శించారు. ద్వైత మతానికి అనుకూలంగా ఈ పురాణంలోని శ్లోకాలను చూపించారు. శరణ కోటరం, భగవంతుని గుణగానం, మనోవాక్కాయములతో చేసిన కర్మలను మహావిష్ణువుకే సమర్పించడం ఈ పురాణంలో ప్రధానంగా పేర్కొనబడింది. శ్రవణము, కీర్తన, స్మరణ, పాదసేవ, అర్చన, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనము అను రీతిని 9 విధాలైన భక్తిని గురించిన వర్ణన ఇందులో విపులంగా ఉన్నది. భక్తిని గురించి ఇంత వివరంగా మరే ఇతర పురాణంలోనూ లేదంటే అది అతిశయోక్తి కానేరదు. విష్ణు పురాణంలోని ఒక ప్రధాన ఘట్టం గురించి ఇక్కడ ప్రస్తావన చేయాల్సి ఉంది. ఛాందసవాదులు శివకేశవులను వేరుగా చూస్తారు. కానీ తమ ఇద్దరి మధ్య ఏ విధమైన భేదము లేదని సాక్షాత్తు శ్రీకృష్ణుడు సదాశివునితో ఇలా అంటాడు: యోహం సత్వం జగచ్ఛేదం సదేవాసురమానుషం మత్తో నాణ్యదశేషం యత్తత్వం విజ్ఞాతుమర్హసి అవిద్యామోహితాత్మానః పురుషా భిన్నదర్శినః వదంతి భేదం పశ్యంతి చావయోరంతం హర. కానీ ఓ పరమేశ్వర, ఈ ప్రపంచంలో దేవతలు కానీ, అసురులు కానీ, మానవులు కానీ మనకంటే వేరు కారు. మన ఇద్దరి మధ్య ఏ విధమైన భేదము లేదు. కానీ అజ్ఞానవశంతో కొందరు మనల్ని భేద దృష్టితో చూస్తున్నారని భావం. కలిధర్మాల వర్ణన ఇలా ఉన్నది ఈ పురాణంలో. వేదోక్త ధర్మం విషయంలో మానవులకు ప్రవృత్తి కలగదు. వర్ణధర్మాలు, ఆశ్రమ ధర్మాలు నశిస్తాయి. దాంపత్య బంధం, గురుశిష్య సంబంధం మొదలైనవి దృఢంగా ఉండవు. వివాహ విషయంలో విద్యకు కాక ధనానికే ప్రాధాన్యం. పురుషులు ధన మదాంధులు, స్త్రీలు రూప మదాంధులవుతారు. సువర్ణ మణిరత్నాదులు లేని కారణంగా స్త్రీలకు కేశాలంకరణే ప్రధానమవుతుంది. ధనం లేని భర్తలను భార్యలు వదిలేస్తారు. ధార్మిక కార్యాలకు కాక గృహ నిర్మాణాలకే పైకంచి వెచ్చిస్తారు జనాలు. తెలివితేటలను ఆత్మజ్ఞానం కోసం కాక ధనార్జనకే ఉపయోగిస్తారు. మైత్రికి విలువ ఉండదు. విద్వాంసులు అవమానాల పాలవుతారు. పాలిచ్చే గోవులైతేనే పోషిస్తారు. అనావృష్టి, ఆకలితో బాధలు పడతారు. ప్రజలు వర్షం కోసం ఎంతో ఆశతో ఆకాశం కేసి చూస్తూ ఉంటారు. ఆకలి చావులు తప్పవు. పూసజలు సరే, కనీసం స్నానం కూడా లేకుండా సుష్టుగా భోంచేస్తారు. శ్రాద్ధకర్మలు చేయరు. స్త్రీలు అస్తమానం 2 చేతుల్లో తలని గోక్కుంటూ పెద్దల మాటలను, భర్తల మాటలను ఏమాత్రం లక్ష్య పెట్టరు. పరుషంగా మాట్లాడడం, అబద్ధాలాడడం సర్వసాధారణం అవుతుంది. సన్యాసులు బంధాలకు లోనవుతారు. ప్రభువులు ప్రజారక్షణ పట్టించుకోక పన్నులు మాత్రం ఘనంగా వసూలు చేస్తారు. ఆహారం కోసం ప్రజలు వలసపోతారు. అధర్మం బాగా వ్యాపిస్తుంది. తద్వారా అల్పాయుష్కులవుతారు జనాలు. మిడిమిడి జ్ఞానంతోనూ చెడు స్వభావంతోనూ మిడిసిపడతారు మూర్ఖులు. సత్పురుషులకు అవమానాలు ఎక్కువైన కొద్దీ కలిధర్మాలు కలిధార్మాలు తీవ్రమవుతాయి. సర్వజగద్రక్షకుడైన మహావిష్ణువును పూజించక క్షుద్రోపాసనలకు ప్రాధాన్యమిస్తారు. దేవతలు, వేదాలు ఇవన్నీ ఒట్టి బూటకాలనే విమర్శలు వస్తాయి. ధాన్యాలు
పొడి అంతంత మాత్రంగానే ఉంటాయి. పురుషులు తమ అత్తమామలను గౌరవిస్తారే గాని తల్లిదండ్రులను పట్టించుకోరు. కాయ వాచ మనస నిత్యము ఏదో పాపకార్యం చేస్తూనే ఉంటారు. ఇన్ని అవలక్షణాలున్న కృతయుగంలో ఎంతో గొప్ప తపస్సు చేస్తే కానీ పొందలేని పుణ్యరాశిని కేవలం హరి సంకీర్తన మొదలైన చిన్న ప్రయత్నాలతో సాధించగలరు మానవులు. ఇది కలియుగ ధర్మాల్లో ఒక విశేషం. ఇలాంటి అద్భుతమైన విషయాలు ఎన్నో శ్రీ మహావిష్ణు పురాణంలో సాక్షాత్కరిస్తాయి. ఓం శాంతి శాంతి శాంతి.